డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే మేనిఫెస్టింగ్ మిరాకిల్స్ 11 days ప్రోగ్రామ్. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సో గోల్డ్ సిరీస్లో భాగంగా మనమైతే రోజు ఎపిసోడ్లో బంగారం యొక్క ధర గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అండ్ అదేవిధంగా రెగ్యులర్గా ఇంట్రాడే చాట్ గురించి కూడా మనం మాట్లాడుకుంటున్నాం. కాబట్టి సార్ దాన్ని మీరు చెప్తున్నప్పుడు మాకు అర్థమవుతుంది, కానీ మళ్ళీ ఒకసారి అది ఓపెన్ చేసి క్లియర్గా చూస్తే మళ్ళీ మాకు చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి అంటున్నా. అసలు దాన్ని ఎలా ఐడెంటిఫై చేయాలి, ఆ మూమెంట్ని ఎలా అనాలిసిస్ చేయాలి అని అడుగుతున్నారు సార్. ఒక ట్రేడింగ్ ఆపర్చునిటీ దాన్ని ఎలా ఎన్కాష్ చేసుకోవాలి, అది కొంచెం కష్టమైన పని. ఒకవేళ పూర్తి కాన్సన్ట్రేషన్తో మన ప్రేక్షకులు ఈ విషయం మీద ఆ ఫోకస్ పెట్టకపోతే. సో ఇక్కడ నేనేమంటానంటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అందరూ కూడా అది ఎలాంటి కైండ్ ఆఫ్ ట్రేడింగ్ కానివ్వండి, ఇన్వెస్ట్మెంట్ కానివ్వండి, గోల్డ్ మాత్రం ఫస్ట్ అండ్ మోస్ట్ ప్రిఫర్డ్. గోల్డ్కి ఇంకొకటి ఆల్టర్నేటివ్ ఏదైనా ప్రెషస్ మెటల్ ఉందా అంటే దాని పేరు కూడా గోల్డే అని చెప్తారు. సో ఎవరు కూడా రీప్లేస్ చేయలేని అలాంటి కైండ్ ఆఫ్ కమాడిటీ, అలాంటి కైండ్ ఆఫ్ బంగారు కళల్ని పూర్తి చేసే బంగారం అది. సో ఈ బంగారం గురించి మనం ఎందుకు ఇంత ఇంపార్టెన్స్ ఇస్తామంటే, దీనికి ఉన్నంత సస్టైనబుల్ విలువ, ఇంట్రిన్సిక్ వాల్యూ అంటారు దాన్ని. ఆ ఇంట్రిన్సిక్ వాల్యూ ఇంకొక వేరే కైండ్ ఆఫ్ బేస్ మెటల్స్లో కానివ్వండి లేదా ప్రెషస్ మెటల్స్లో కానివ్వండి లేదు. ఓకే. సో ఆ విషయానికి వస్తే ప్రతి తల్లి చెల్లి ప్రతి సంపాదించే ఇంటి పెద్ద ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా గోల్డ్కి ఇస్తే ఇంపార్టెన్స్. ఎందుకంటే అందులో ఒక చెక్కు చెదరని వాల్యూ ఉంటుంది. ఓకే. కళ్ళు మూసుకొని మీరు 24 క్యారెట్ గోల్డ్ లేదా 22 క్యారెట్ గోల్డ్ జ్యువెలరీలో మీరు ఒకవేళ పెట్టుబడి అనేది పెడితే అది ఎప్పటికీ మీకు పనికొస్తుంది, పెరుగుతుంది అండ్ మీకు తోడుగా ఉంటుంది. కానీ ఎప్పుడు కూడా ఇప్పటిదాకా రికార్డులో ఎనీ టైం నెగటివ్ రిటర్న్స్ అనేది లేదు. సో గోల్డ్ గురించి మనకు తెలుసు. ఎందుకంటే రూపాయి నుంచి గోల్డ్ ప్రైస్ పెరుగుతూ ఈరోజు 73,000 వరకు వచ్చింది. సో గోల్డ్కి అంత ఇంపార్టెన్స్ ఉండే కాబట్టి ఒక కాలంలో కూడా రాజులు కూడా ఆ ఇంటర్ ఎక్స్చేంజ్ చేసుకునే కరెన్సీ కాయిన్స్ని కూడా గోల్డ్ రూపంలో తయారు చేసేవారు. సో ఇంత విలువ ఉన్న ఈ ప్రెషస్ మెటల్ గురించి మనం ఎందుకు మాట్లాడుకున్నాము ఈ డీటెయిల్స్ ఈ రోజు అంటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే గోల్డ్ ప్రైసెస్ చాలా పెరగబోతున్నాయి. సో ఇది మంచి న్యూస్ కాదు అంటారు చాలామంది. కానీ ముందు కొనుక్కున్న వాళ్ళందరూ ఏమంటారు, బాబోయ్ ఇంకా గోల్డ్ పెరిగితే మాకే మంచిది, మాకు లాభం వస్తుంది అంటే. కొనలేని వాళ్ళ పరిస్థితి ఏంటి? సో ఇప్పుడు వాళ్ళు కూడా కొనాలి కదండి, వాళ్ళకు కూడా హక్కు ఉంది కదా. కానీ అఫోర్డ్ చేయగలుగుతారా ఈ ప్రైసెస్లో అన్నదే ప్రశ్న. సో మీ అందరికీ కూడా రెండు ఇంపార్టెంట్ వ్యూస్ చెప్పాలి. ఒకటి, గోల్డ్ బాగా పెరిగేది ఎప్పుడు, రెండోది గోల్డ్ పడబోయే ఆపర్చునిటీ మనకు ఎప్పుడు రాబోతుంది, ఈ రెండు చెప్తా. కానీ దానికంటే ముందు ఫస్ట్ మనం స్పాట్ మార్కెట్లో గోల్డ్ ప్రైసెస్ ఈ రోజున ఎలా ఉన్నాయో మనం చూసుకుందాం. షూర్ సార్. సో ఇక్కడ మనం చూస్తే శిరీష, 24 క్యారెట్ గోల్డ్ మీకు నిన్న 7,375 ఉంటే ఈ రోజున మీకు యాక్చువల్గా పడిపోయేసేసి 7,364 ఉంది. అది దాదాపు 11 రూపాయలు మీకు మైనస్లో ఫాల్ అయింది. 22 క్యారెట్ గోల్డ్కి వస్తే 6,760 రూపీస్ ఉన్న గోల్డ్ నిన్న ఈ రోజున మీకు ఇంకొక 10 రూపాయలు తక్కువలో అవైలబుల్ ఉంది. అది 6,750 రూపీస్లో. సో ఇప్పుడు ఏం చేయాలి? డిపెండ్స్ అపాన్ అగైన్ 2 సినారియోస్. మీరు అర్జెన్సీ లేదు కానీ లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే ఖచ్చితంగా మీ దగ్గర టైం ఉంది, ఇవాళ కాదన్నా మీరు రేపు కొనుక్కోవచ్చు, పెట్టుబడి కోసం మాత్రమే. రెండో విషయం ఏంటంటే, మీకు ఎమర్జెన్సీ ఉంది, ఈరోజు ఒక ఫంక్షన్ ఉంది, ఈరోజు ఎవరికైనా గోల్డ్ మీరు గిఫ్ట్గా ఇద్దాం అనుకుంటున్నారు, లేదంటే పుట్టినరోజు అంటారా, మీ ఇంట్లోనే కొందాం అనుకుంటున్నారా, అదొక ఎమర్జెన్సీ ఉందనుకోండి. అయితే ఏం చేయాలి? దానికోసం రెండో అవసరం కోసం మీరు కాసేపు ఆగాల్సి వస్తుంది. ఎందుకంటే నేను మీకు అప్డేటెడ్గా గోల్డ్ మూవ్మెంట్ ఈరోజు ఎలా ఉండబోతుందో అది చెప్పబోతున్నాను. కానీ ఎవరైతే నా దగ్గర టైం ఉంది, నేను కొనుక్కోవాలి అనుకుంటున్నాను, అలాంటి టైం అర్జెన్సీ లేదు కానీ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కావాలి అనుకుంటే మీకు రెండు ఆప్షన్స్ ఇస్తాను. మళ్ళీ మీరు ఇన్వెస్ట్మెంట్ ప్రకారంగా అనుకుంటే గోల్డ్ కాయిన్ లేదా గోల్డ్ బిస్కెట్లో మీరు పెట్టుబడి పెట్టండి. కానీ ప్రాబ్లం ఏంటంటే మీరు బ్యాంక్ లాకర్లో అన్న పెట్టాలి, లేదంటే ఇంట్లో పెడితే అది ఎవరైనా ఎత్తుకెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. దీనికంటే బెటర్ ఆప్షన్ ఏంటంటే SGBs, సావరిన్ గోల్డ్ బాండ్. అది మీకు సంవత్సరంలో 4 సార్లు కేంద్ర ప్రభుత్వం ఇష్యూ చేస్తుంది. అందులో మీరు పెట్టుబడి పెడితే మీకు గోల్డ్ రేటు పెరుగుతున్న కొద్దీ ఆ రేట్స్ కూడా పెరుగుతాయి సేమ్ అలాగే. దాంతోపాటు అడిషనల్గా బెనిఫిట్ ఏంటంటే మీకు 2.5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్రతి సంవత్సరం వస్తుంది అడిషనల్గా. అంటే ఒకవేళ ఫిజికల్ గోల్డ్ మీకు ఒక 5% సంవత్సరం మొత్తంలో పెరిగితే మీకు ఇక్కడ 5%తో పాటు 2.5% ఎక్స్ట్రా వస్తుంది. కాబట్టి మీ గోల్డ్ ఇక్కడ 7.5% పెరిగినట్టు. సో అది మీకు ఒక లాభం. ఇక్కడ రెండో లాభం చెప్పమంటారా?
మీకు ఎలాంటి ట్యాక్సెస్ ఉండవు ఇక్కడ మీరు ఎస్జీబీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే. ఇకపోతే ఎవరికైతే ఎమర్జెన్సీ ఉందో వాళ్ళ గురించి మనం మాట్లాడుకుందాము. ఈ రోజు మీరు గోల్డ్ కొనాలనుకుంటున్నారా? మీకు ఈ రోజు ట్రెండ్ చెప్తాను, ఎలా ఉందో చూసుకుని దాని ప్రకారంగా మీ నిర్ణయాన్ని మార్చుకోండి. నా ఇక్కడ మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది శిరీష, గోల్డ్లో ఈరోజు భారీ ఫాల్ అనేది చూస్తున్నాము. ఆల్రెడీ లాస్ అనేది ఇన్ ప్రాసెస్లో ఉంది. నిన్న ఏదైతే ప్రైస్లో ఉండిన గోల్డ్ ఈరోజు కాస్త చూసుకుంటే చాలా హెవీగా పడుతుంది. అండ్ ఆ గోల్డ్ సాయంత్రం 5 to 9 మధ్యలో కూడా పడుతుందా, ఎందుకంటే ఆల్రెడీ పొద్దున్నే పడడం మొదలైంది కాబట్టి సాయంత్రం వరకు కూడా పడుతుందా లేదా అన్న విషయం కూడా మీకు చెప్తాను. సో లెట్ మీ షో యూ ది చార్ట్. సో ఇక్కడ మనం చూస్తున్నాము శిరీష ఎంసీఎక్స్ గోల్డ్ ఫ్యూచర్స్లో, ఎందుకంటే లండన్ బులియన్ మార్కెట్ ఏదైతే ఉంటుందో లండన్ బులియన్ మార్కెట్లో మీకు సాయంత్రం 4:30 తర్వాత 5 o'clock తర్వాత ఇండియన్ స్టాండర్డ్ టైం ప్రకారంగా మీకు గోల్డ్ అనేది ట్రేడింగ్ అక్కడ స్టార్ట్ అవుతుంది, అది డాలర్లో. అయితే అక్కడ మీకు మేజర్ మూవ్మెంట్ ఎటువైపు ఉంటే అటువైపే మీకు ఇండియన్ ఫ్యూచర్ మార్కెట్లో కూడా జనరల్గా బిహేవియర్ అనేది ఉంటుంది. సో అదే ఫ్యూచర్ మార్కెట్ గురించి మనం ఇప్పుడు చూస్తున్నాం. ఇన్ కేస్ ఈ రోజున మీరు కొనాలి అనుకుంటే బంగారం ఒకవేళ ఆఫ్టర్ 5 o'clock బాగా పెరుగుతుంది అనుకోండి, మీరు ఈ రోజే ఇమ్మీడియట్గా సాయంత్రం 5 గంటలకు లేదా 6 గంటలకు కొనుక్కోండి. ఎందుకంటే మీరు రేపటి దాకా ఒకవేళ ఆగేసి కొందాం అనుకుంటే మాత్రం ఈ రోజు పెరిగిన ధర మీకు రేపు ఎక్కువ రేట్లో పే చేయాల్సి వస్తుంది, కాబట్టి మీకు లాస్ వస్తుంది. ఎందుకంటే కనీసం మీకు ఒక 1000 రూపాయలు 2000 బంగారం పెరిగింది అనుకోండి, దాని ప్రకారంగా పర్ గ్రామ్ మీకు 100 లేదా 200 రూపాయలు ఎక్స్ట్రా పే చేయాల్సి వస్తుంది. దట్ ఈస్ అ బిగ్ లాస్. ఇక రెండవ విషయం, ఇన్ కేస్ మీరు ఈరోజు కొనాలనుకుంటున్నారు కానీ మీకు ఎమర్జెన్సీ లేదు, కొనాలనుకుంటున్నారు ఎమర్జెన్సీ లేదు అనుకుంటే అలాంటి సిచ్యువేషన్లో బంగారం ఈరోజు సాయంత్రం ఆఫ్టర్ 5 పడిపోయింది అనుకోండి, బాగా పడిపోయింది అనుకోండి, అంటే 70,000 బ్రేక్ అయిపోయింది, 66,000కి వచ్చేసింది, నిజంగా కళ అది నిజమైతే చాలా బాగుండు. అలాంటి ఫాల్ వచ్చిందనుకోండి, మీరు ఈరోజు కొనే తప్పు చేయకండి, రేపు కొనండి. ఎందుకంటే ఈరోజు పడిపోయిన ధర కాస్త ఎఫెక్టివ్ అయ్యేది మీకు స్పాట్ మార్కెట్లో నెక్స్ట్ డే మాత్రమే, ఆఫ్టర్ మార్నింగ్ 9 or 10 o'clock షాప్ ఓపెన్ అయిన తర్వాత. సో ఈ డీటెయిల్స్తో మీరు నిర్ణయాన్ని మీరు మార్చుకుంటారా లేదంటే ఈ రోజే కొంటారా, ఎమర్జెన్సీ ఉందా, దాని బేసిస్ మీద మీరు డిసైడ్ చేసుకోమని చెప్తాను. నా ఇప్పుడు రికమెండేషన్ కాదు, కానీ మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడానికి నేను ఇవ్వబోతున్న ఒక ఇన్ఫర్మేషన్ మాత్రమే. ఈరోజు మనం గోల్డ్ చార్ట్లో చూసుకుంటే శిరీష, ట్రెండ్ లైన్ టూల్ మనం ఒకవేళ వాడామనుకోండి, ఇక్కడ మనకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. సి గోల్డ్ హ్యాస్ స్టార్టెడ్ అ బిగ్ ఫాల్. ఇక్కడ మీకు చూపిస్తున్నాను. సి ఎప్పటిదాకా అయితే ఈ ట్రెండ్ లైన్ పైనే మీకు చార్ట్ ట్రేడ్ అవుతూ ఉందో, సో గోల్డ్ హ్యాస్ బిన్ బులిష్ అనమాట. ఒక్కసారి ట్రెండ్ లైన్ బ్రేక్ అయ్యేసేసి ఒక బార్ అనేది కిందికి వచ్చింది చూడండి, అక్కడ నుంచి మీకు గోల్డ్ 73,228 నుంచి ఫాల్ అనేది మొదలైంది. ఇన్ఫాక్ట్ నిజంగా చెప్పాలి అంటే 73,264 నుంచి స్టార్ట్ అయిందండి ఫాల్. ఇప్పుడు మనం చూసుకుంటే గోల్డ్ ఈస్ ట్రేడింగ్ అరౌండ్ 73,100 చేంజ్లో ట్రేడ్ అవుతుంది. అంటే మీకు మార్కెట్లో ప్రస్తుతానికి చూసుకుంటే కనీసం 100 రూపాయల నుంచి 150 రూపాయల వరకు ఇప్పుడు మీకు ఒక ప్రాఫిట్ అనేది ఇవ్వబడింది. సో గోల్డ్లో ప్రతి 100 రూపాయలు ఫాల్ కానివ్వండి, రైస్ కానివ్వండి జరిగితే మెగా లాట్లో మీకు వచ్చేది ప్రతి 100 రూపీస్కి మీకు 10,000 రూపీస్ ప్రాఫిట్. సో దీన్ని నేను ఒక పొజిషన్ తీసుకోండి అని నేను చెప్పట్లేదు, ఆలోచించండి, మీకు కావాల్సిన నాలెడ్జ్ అనేది తీసుకోండి. ఆ విషయానికి వస్తే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ మాత్రం చేయకండి, దయచేసి వాట్సాప్ మెసేజ్ పెట్టమని చెప్తాను. మీకు పూర్తి సహాయాన్ని అందజేయడానికి ప్రయత్నిస్తాం. థ్యాంక్ యూ సార్. వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.